ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్నాడు. ట్రిబుల్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తారక్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు. ఒకవైపు రుతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ వాంటూ చేస్తున్నాడు. మరొక వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమా కూడా అదే స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ మరిన్ని కొత్త కాంబినేషన్స్ కి వెళ్లబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. లేటెస్ట్ గా మరొక క్రేజీ డైరెక్టర్ తో ఎన్టీఆర్ కలవబోతున్నట్టు టాక్ వస్తుంది. డాక్టర్ జైలర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఎన్టీఆర్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడట. ఇందులో మాస్ యాక్షన్ కామెడీ అంశాలు సమపాలల్లో ఉండేలా కథను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెల్సన్ సినిమాలకు ప్రత్యేకత ఏంటంటే సీరియస్ టోన్ లో ఉన్న కథలోను కూడా ఫన్ మూమెంట్స్ ను బాగా మిక్స్ చేయడం. ఇది జైలర్ సినిమాతో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పుడు అదే ఫార్ములాతో ఎన్టీఆర్ కోసం ఒక రఫ్ మాస్ క్యారెక్టర్ ను డిజైన్ చేస్తున్నారట. ఈ సినిమా టైటిల్ విషయంలో తాజాగా ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు రాక్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఉండేలా టైటిల్ కావాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ నీల్ సినిమా తర్వాతనే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నాయి. ఇప్పటికే నాగవంశీ చర్చలను పూర్తి చేసుకుని నెల్సన్ తో ప్రాజెక్టు ఫైనల్ చేశారట. ఈ ఏడాది చివరిలో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి 2026లో సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇది పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుందని, ఎన్టీఆర్ అభిమానులకు ఇదొక మరో విజువల్ ట్రీట్ అవుతుందని టాక్. వాటు డ్రాగన్ వంటి రెండు భారీ ప్రాజెక్ట్స్ తర్వాత తారక్ చేసిన తర్వాతి సినిమా ఇది కావటంతో దీనిపై అంచనాలు భారీగా ఉంటాయి. పైగా నెల్సన్ మాస్ టేకింగ్ తో కలిసి ఈ కాంబినేషన్ పక్కా హిట్ కాంబోగా మారే ఛాన్స్ ఉంది. రాక్ టైటిల్ అనౌన్స్మెంట్ అధికారికంగా వచ్చే వరకు ఇంకా స్పష్టత రానప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నెల్సన్ రజనీకాంత్తో జైలర్ 2ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ప్రారంభమైంది. ఆ చిత్రం పూర్తయిన తర్వాత నెల్సన్ ఎన్టీఆర్ మూవీపై దృష్టి పెట్టనున్నారు.